పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. జమ్మికుంట మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ నవనిర్మాణ సమితి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు నవధాన్యాల కిట్టును పంపిణీ చేశారు. జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ నవనిర్మాణ సమితి కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు నవధాన్యాలు ఇవ్వడం జరిగింది. నవధాన్యాలు చల్లినటువంటి రైతు గుజ్జ రాజశేఖర్ గారి ఫీల్డ్ని అగ్రికల్చర్ ఆఫీసర్ షేక్ ఖాదర్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నవధాన్యాల యొక్క ప్రత్యేకత మరియు నవధాన్యాలు భూమికి చేసే మేలు గురించి అనేక రకాలైన పోషకాలు ఈ నవధాన్యాల వల్ల భూమి తీసుకొని రైతుకి ఎంతో మేలు చేస్తుందన్నారు. కోయకాళ్లను కాలబెట్టకుండా, లోతు దుక్కులు దున్నకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క రైతు భూసార పరీక్షను నిర్వహించుకోవాలని తెలుపుతూ రైతులు రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలో సారాన్ని కోల్పోతున్నారని, ప్రకృతి వ్యవసాయం వల్ల తిరిగి భూమిని మరియు రైతుల యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవచ్చని తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కుమార్ యాదవ్ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేసే విధంగా రైతులందరూ ముందుకు రావాలని తెలియజేస్తూ నవధాన్యాల వల్ల నేల నీటి నిల్వ చేసే సామర్థ్యం, వానపాముల వృద్ధి, ఏకకాలంలో బహుళ పంటలు వేయడం, పంటలు కలుపు సమస్యలు ఉండవని, పంట దిగుబడులు ముఖ్యంగా నేలలో కార్బన శాతం పెరుగుతుందన్నారు. చీడపీడలు, తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుందని, ఈ కాలం పంటకు మన ఇంటి మందం మన పంట తప్పకుండా ప్రతి ఒక్క రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ ఆఫీసర్ షేక్ ఖాదర్ హుస్సేన్, ఏఓ రాజేష్, ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కుమార్ యాదవ్, కార్యదర్శి కారోబార్ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర సిబ్బంది దొమ్మటి రాము, తుమ్మ కోమల అశోక్, ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు పాల్గొన్నారు.